ఇవాళ సాయంత్రం గాంధీ భవన్లో ప్రదేశ్ కాంగ్రెస్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మీటింగ్ జరగనుంది. పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి నేతృత్వంలో జరగనున్న ఈ సమావేశంలో తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షితో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఏఐసిసి కార్యదర్శులు, పిఈసి సభ్యులు, సీనియర్ నేతలు పాల్గొనున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై ఈ భేటీలో చర్చించనున్నారు. అలాగే ఏప్రిల్ 6న కాంగ్రెస్ జన జాతర సభ ఏర్పాట్లపై కూడా చర్చించనుంది పిఈసి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ కృష్ణవేణి అందిస్తారు. కృష్ణవేణి, కాంగ్రెస్ లో ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ సమావేశానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? అలాగే దాదాపు ముఖ్య నేతలందరూ ఈ సమావేశానికి హాజరయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఏంటి అప్డేట్స్? రేచల్, ఈరోజు సాయంత్రం 5 గంటలకు ప్రదేశ్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మీటింగ్ సమావేశం అయితే జరగనుంది. దీనికి సంబంధించి కూడా పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి అధ్యక్షతన పిసిసి సమావేశం అయితే జరగనుంది. దీనికి రాష్ట్ర ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షితో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఏఐసిసి కార్యదర్శులతో పాటు పిసిసి సభ్యులు కూడా హాజరవుతారు. మనం చూసుకోవచ్చు, పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో రాష్ట్రంలో అనుసరించవలసిన వ్యూహాలపై చర్చించనున్నారు. ఎందుకంటే రాష్ట్రంలో 17 సెగ్మెంట్లకు గాను 14 సెగ్మెంట్లలో విజయాన్ని సాధించడమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది. దీనిలో భాగంగానే ఆపరేషన్ ఆకర్ష్ ద్వారా నేతలను ఆకర్షించడమే కాదు, కాంగ్రెస్ బలంగా ఉన్న ప్రదేశాల్లో ఆచితూచి అభ్యర్థులను ఎంపిక చేస్తోంది. బలంగా లేని సెగ్మెంట్లలో గట్టి పోటీని ఇచ్చేందుకు కూడా ట్రై చేస్తుంది. ఈ నేపథ్యంలోనే అసలు క్షేత్రస్థాయిలో ఉన్న సమన్వయ కమిటీలు కావచ్చు, క్షేత్రస్థాయిలో ఉన్న నాయకులు కావచ్చు, వీళ్ళందరినీ ఎలా కోఆర్డినేట్ చేయాలనే దాని మీద కూడా వీళ్ళు చర్చించనున్నారు. మరొక వైపు నెక్స్ట్ మంత్ 6కి జనజాతర సభను కూడా కండక్ట్ చేయనుంది టీపీసీసీ. దీనికి సంబంధించి కూడా ఏఐసిసి నుంచి అగ్రనేతలు దీనికి జాయిన్ అవుతారు. పాంచ్ న్యాయ పేరుతో కూడా ఇక్కడ 5 న్యాయాల పేరుతో కూడా మేనిఫెస్టోలోని కీలక అంశాలను కూడా తెలుగులో అనువదించనున్నారు. దీనికి సంబంధించి ఏఐసిసి ఇన్ఛార్జ్ ఖర్గే దీనిని రిలీజ్ చేయనున్నారు. మరొకవైపు రాహుల్ గాంధీ, ఎందుకంటే సీట్ల అనౌన్స్మెంట్ జరిగిన తర్వాత, లోక్సభ ఎన్నికల డేట్ ఖరారైన తర్వాత రాహుల్ గాంధీ మొదటిసారి రాష్ట్రానికి రానున్నారు. తుక్కుగూడ వేదికగా మొదటి నుంచి చేవేళ్ల ఒక సెంటిమెంట్గా ఉండింది కాంగ్రెస్. దీనికి సంబంధించి లాస్ట్ టైం కూడా 6 గ్యారంటీల విషయంలోనే సోనియా గాంధీ రావటము, తుక్కుగూడ వేదికగా కూడా 6 గ్యారంటీలను అనౌన్స్ చేయడము, అది ప్రజల్లోకి పోవటం, ఇవన్నీ కూడా కాంగ్రెస్ సెంటిమెంట్గా పెట్టుకుంది. మరొకసారి లోక్సభ ఎన్నికలకు కూడా రాహుల్ గాంధీ వస్తున్నారు. మొదటిసారి ఎన్నికల కమిషన్ డేట్ని ఖరారు చేసిన తర్వాత మొదటిసారి సభను, జనజాతర సభను నిర్వహిస్తోంది కాంగ్రెస్. కాబట్టి దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలోని వైఫల్యాలను ఏ విధంగా ప్రజల్లోనికి తీసుకెళ్లాలి, అంతేకాకుండా ఇక్కడ బీఆర్ఎస్ గత ప్రభుత్వం వైఫల్యాలను ఎలా ప్రజల్లోకి తీసుకెళ్లాలనే దాని మీద కూడా, ప్రజల్లోకి ఎంత ఎఫెక్టివ్గా తీసుకెళ్లాలనే దాని మీద కూడా చర్చించనున్నారు. మరొక వైపు 3 గంటలకే టీపీసీసీ ప్రచార కమిటీ కూడా సమావేశం కానుంది. 17 సెగ్మెంట్లకు గాను ప్రభుత్వం ఇప్పుడు అమలు చేస్తున్న 6 గ్యారెంటీల విషయంలో కావచ్చు, ప్రజలకు ఇస్తున్న హామీల విషయంలో కావచ్చు, ఎంత ఎఫెక్టివ్గా పనిచేస్తుంది కాంగ్రెస్ గవర్నమెంట్, ప్రీవియస్గా ఉన్న గవర్నమెంట్ను ప్రజలను ఎలా విస్మరించాయి, 17 సెగ్మెంట్లలోని 6 గ్యారెంటీల విషయంలో కావచ్చు ప్రజల్లోకి ఏ మేరకు తీసుకెళ్లామనే దాని మీద కూడా కూలంకుషంగా చర్చించున్నారు. దీనికి సంబంధించి కూడా ప్రచార కమిటీ చైర్మన్గా ఉన్న మధు యాష్కి గౌడ్ అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది. కో చైర్మన్ పొంగులేటి శ్రీనివాసరెడ్డితో పాటు దీపదాస్ మున్షి కూడా హాజరవుతారు. ఓవరాల్గా చూసుకున్నట్లయితే పార్లమెంట్, లోక్సభ ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో 17 సెగ్మెంట్లలోనూ 14 సెగ్మెంట్లలో విజయం సాధించడానికే రాజకీయ వ్యూహాలను ఎలా అనుసరించాలి, ముఖ్యంగా సమన్వయ కమిటీలను ఏర్పాటు చేసింది కాంగ్రెస్ పార్టీ. ఈ కమిటీలకు సంబంధించి కూడా క్షేత్ర లెవెల్లో, అంటే బూత్ లెవెల్లో ఉన్న కార్యకర్తలుగా పనిచేస్తున్న 5 కమిటీ, ఈ సమన్వయ కమిటీలో బూత్ లెవెల్లో ఉన్న కమిటీకి సంబంధించి 5 సభ్యులు ఉంటారు. వీళ్ళని ఎలా కోఆర్డినేట్ చేసుకోవాలి, క్షేత్రస్థాయిలో అటు బీజేపీ కానీ బీఆర్ఎస్ వైఫల్యాలను ఎలా ఎండగట్టాలనే దాని మీద కూడా కూలంకుషంగా చర్చిస్తారు. అభ్యర్థుల ఎంపిక విషయంలో కావచ్చు, అభ్యర్థులను ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణలను ప్రజల్లోనికి తీసుకెళ్లడము, తీసుకురాబోయే సంస్కరణల విషయంలో కూడా ప్రజలకు అవగాహన కల్పించడం, వీటన్నింటి విషయంలో కూడా ప్రజల్లోనికి ఎలా వెళ్ళాలి, 14 సీట్లలో విజయాన్ని ఎలా సాధించాలి, దీన్ని టార్గెట్గా పెట్టుకొని కాంగ్రెస్ ముందుకు అడుగులు వేస్తున్న పరిస్థితి.
కృష్ణవేణి, వ్యూహాత్మకంగా పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ అయితే ముందడుగు వేస్తోంది అభ్యర్థుల విషయంలో. మరి ఖమ్మంలో చూసుకున్నట్లయితే అభ్యర్థిని ఇవాల్టి భేటీలో ఖరారు చేసే ఛాన్సెస్ ఉన్నాయంటారా? ఇంకొక 4 సెగ్మెంట్లకు సంబంధించి, నాట్ ఓన్లీ ఖమ్మం, 4 సెగ్మెంట్లకు సంబంధించి కూడా అభ్యర్థులను ఖరారు చేయవలసి ఉంది. కానీ నెక్స్ట్ సిఈసి సమావేశంలో కూడా అభ్యర్థులను ఖరారు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ముఖ్యంగా అభ్యర్థులను ఇటు పార్టీలో ఉన్న ముఖ్య నేతలు ఎవరైతే పోటీ పడుతున్నారో ఆ సెగ్మెంట్లలో నేతల మధ్యలో ఉన్న ఈ చిక్కుముళ్ళన్నీ విప్పిన తర్వాతే అభ్యర్థులను అనౌన్స్ చేస్తూ వస్తుంది. పార్టీలో ఉన్న ముఖ్య నాయకుల విషయంలో కావచ్చు, పార్టీకి పనిచేసిన కార్యకర్తల విషయంలో కావచ్చు, వాళ్ళలో ఎలాంటి అసంతృప్తి కలగకుండా ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తూ విడతల వారీగా అభ్యర్థులను ఎంపిక చేస్తోంది ఏఐసిసి. ఈ నేపథ్యంలోనే మిగతా 4 సెగ్మెంట్లకు సంబంధించి ఇంక్లూడింగ్ ఖమ్మం కూడా అభ్యర్థులను ఎంపిక చేయాల్సింది ఉంది. ఖమ్మం విషయానికి వస్తే అగ్రనాయకత్వం ఎవరైతే ముందుగా సోనియా గాంధీని వీళ్ళు ఒక ప్రపోజల్ని ముందు పెట్టారు. ఖమ్మం నుంచి అంటే ముఖ్య నాయకుల మధ్యలోనే తీవ్ర పోటీ ఉన్న నేపథ్యంలో ఖమ్మం నుంచి సోనియా గాంధీ పోటీ చేస్తే బాగుంటుంది అనే నేపథ్యంలో కూడా ఎవరికి పోటీ చేయాలి, ఎవరికి సీట్ ఇవ్వాలి, ఎవరికి ఈ సెగ్మెంట్లో అవకాశం కల్పించినా మిగతా వాళ్ళ విషయంలో కొంత అసంతృప్తి కలిగే అవకాశం ఉంది. అందరూ పార్టీలో ఉన్న కీలకమైన నాయకులే కాబట్టి వీళ్ళకి సంబంధించి కూడా ఎవరిని అసంతృప్తి కలిగించకుండా ఏఐసిసి నుంచి అగ్రనేతలను దింపే యోచనలో కాంగ్రెస్ ఉన్న నేపథ్యంలో కూడా ముఖ్యంగా ప్రియాంక గాంధీ ముందు ఆఫర్ ఉంచింది. అయితే ఇంకా ఆమె ఒకవేళ ఖమ్మం నుంచి పోటీ చేయడానికి సుముఖత చూపించినట్లయితే ప్రియాంక గాంధీ పోటీ చేస్తుంది, లేదంటే వివి రాజేంద్ర ప్రసాద్కు సీట్ దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరొక 4 సెగ్మెంట్లలో కూడా నెక్స్ట్ సిఈసిలో అభ్యర్థులను ఖరారు చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ కృష్ణవేణి. స్మాల్ బ్రేక్ తర్వాత